నెక్స్ట్ న్యూస్ కృష్ణా తీరాన నారీ భేరీ మోగనుంది. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన జాతీయ మహిళా పార్లమెంటేరియన్ 3 రోజుల సదస్సు ఇవాళ నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే దేశ విదేశాల నుంచి వివిధ రంగాల్లోని మహిళా ప్రముఖులు అమరావతికి తరలివచ్చారు. పవిత్ర సంగమం ప్రాంతంలో జరిగే సదస్సులో ఉదయం నుంచి సాయంత్రం వరకు చర్చలు, ఆ తర్వాత అమరావతి గ్లోబల్ డాన్స్, మ్యూజిక్ ఈవెంట్స్ అలరించబోతున్నాయి. ఇవాళ నుంచి అమరావతిలో జరగనున్న జాతీయ మహిళా పార్లమెంటేరియన్ల సదస్సు విజయవంతం కావాలని ఆకాంక్షించారు శ్రీకాకుళం వాసులు. మహిళా పార్లమెంటేరియన్ సదస్సుకు మద్దతుగా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. డిగ్రీ కాలేజ్ నుంచి డే అండ్ నైట్ జంక్షన్ వరకు జరిగిన ర్యాలీలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం మానవహారంగా ఏర్పడి ప్రభుత్వ పరంగా కల్పిస్తున్న చట్టాలపై నినదించారు. జనసేన అధినేత పవన్ అమెరికా పర్యటనలో బిజీగా ఉన్నారు. 5 రోజుల టూర్ కోసం యుఎస్ వెళ్లిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ ఆహ్వానం మేరకు ఇండియా కాన్ఫరెన్స్ 2017 సదస్సులో పవన్ పాల్గొంటున్నారు. రేపు బికమింగ్ జనసేనాని అనే అంశంపై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రేపు రాత్రికి పవన్ ను గౌరవిస్తూ హార్వర్డ్ యూనివర్సిటీ డీన్ ముందు ఇవ్వనున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రచారం మీద ఆరాటం, ప్రజా సంక్షేమం మీద లేదని ఆరోపించారు టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి. 2.5 ఏళ్ల కాలంలో ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చలేదంటూ విమర్శించారు. రైతుల ఇన్పుట్ సబ్సిడీకి కేంద్ర ప్రభుత్వం 791 కోట్లను విడుదల చేస్తే ఆ నిధుల్ని ఇతర అవసరాలకు వాడేసి అన్నదాతల నోట్లో మన్ను కొట్టిందని ఆరోపించారు. రీడిజైనింగ్ పేరుతో ప్రాజెక్టులను ముందుకు సాగనివ్వట్లేదని అన్నారు రావుల చంద్రశేఖర్ రెడ్డి. విభజన సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు ఈ నెల 26న మరోసారి భేటీ కావాలని మంత్రుల కమిటీ నిర్ణయించింది. రాజ్భవన్లో జరిగిన సమావేశంలో 9 కార్పొరేషన్లు, ఉద్యోగుల సమస్యపై 2 రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. ఏపీ సర్కార్ ఖాళీ చేసిన భవనాలను అప్పగించాలని తెలంగాణ మంత్రులు కోరారు. అయితే సీఎం చంద్రబాబుతో మాట్లాడి తర్వాత సమావేశంలో తమ అభిప్రాయం చెబుతామని ఏపీ మినిస్టర్స్ తెలిపారు. కొమరం భీం జిల్లా కౌటాలలో రైతులు గర్జించారు. తుమ్మిడిహట్టి పేరు మార్చడం, ఎత్తు తగ్గించడంపై కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. రైతులతో కలిసి కాంగ్రెస్ నేతలు కాగజ్ నగర్లోని చెక్పోస్ట్ నుంచి తుమ్మిడిహట్టి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అక్కడ రైతు గర్జన సభలో పాల్గొన్న కాంగ్రెస్ నేతలు ప్రాజెక్టు ఎత్తును 152 మీటర్ల నుంచి 148 మీటర్లకు తగ్గించడం సరికాదన్నారు. ఏపీఎస్సీ గ్రూప్ 1 సర్వీస్ ఇంటర్వ్యూలు వాయిదా పడ్డాయి. 2011 నాటి నోటిఫికేషన్ కు సంబంధించిన ఇంటర్వ్యూలు షెడ్యూల్ ప్రకారం ఈ నెల 13 నుంచి మార్చి 15 వరకు 19 రోజుల పాటు జరగాల్సి ఉంది. అయితే ఎంపిక చేసిన అర్హుల జాబితాల్లో తేడాలు ఉన్నాయని కొందరు అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు రావడంతో ఇంటర్వ్యూలను వాయిదా వేశారు. మరోసారి అర్హుల జాబితాను పరిశీలించిన తర్వాత ఇంటర్వ్యూలను ఎప్పటి నుంచి నిర్వహించాలి అనేది చెబుతామన్నారు ఏపీఎస్సీ వర్గాలు.